హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఈరోజైతే నేను మొలకలు చేస్తున్నా. నేను ఎట్లా చేస్తా అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తా. కొందరికి మొలకలు ఎంత చేసినా కరెక్ట్గా మొలకలు రావు. నేనైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి, మీకు చూపిస్తా. ఇదిగో ఈ గిన్నె కొలతతోటి ఒక గిన్నె శనగలు, ఒక గిన్నె పెసర్లు రెండింటిని నానబెట్టిన, అంటే కడిగి మంచిగా 2-3 సార్లు కడగాలి. ఇసుక ఉంటుంది అందులో, ఎక్కువ ఇసుక మట్టి బిడ్డలు ఏం లేకుండా మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా కడిగిన వాటిని నేను ఒక రోజు ముందు రోజు నైట్ నానబెట్టిన. మీకు అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకు గుర్తులేదు. మళ్ళీగా తెల్లారి మీకు వీడియో చూపిస్తున్నా. నా ముందు రోజు నైట్ నానబెట్టిన, తెల్లారి ఒక జల్లల్లా ఒకటి ఏదన్నా మంచి క్లాత్, టవల్ కానీ లేకుంటే చున్నీ కానీ ఇట్లా ఏదన్నా ఒకటి తీసుకొని, ఇదేమో కొత్త చున్నీ, ఇది ఒక డ్రెస్ మీద కత్తే ఇక చిన్నగా ఉందని నేను వాడకుండా ఇట్లా మొలకలకైతే వాడుతున్నా, కొత్తది ఇది. ఇట్లా ఏదన్నా వాడని టవల్ కానీ పల్చటి క్లాత్ అది తీసుకొని దాంట్లో ఈ శనగలు ఈ పెసర్లది నానుతుంది కదా, వన్ డే మొత్తం నానాలి. ఈరోజు నైట్ పెడితే రేపు పొద్దున వాటిని మంచిగా వడగట్టాలి. అందులో వేసి ఇంకా ఆ క్లాత్ని గట్టిగా ముడేసుకోవాలి. మంచిగా ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా, మరీ ఒత్తి కాకుండా టైట్గా ముడేసుకోవాలన్నట్టు. ముడేసుకొని మళ్ళీ అదే జల్లి గిన్నెలో పెట్టి దాని మీద ఏదన్నా మంచిగా ఒక మూతన్నా లేదంటే ఒక గిన్నెనన్నా బోర్లిచ్చి పెట్టాలి. అట్లా పెట్టి ఈరోజు మార్నింగ్ పెట్టినా కదా, మళ్ళీ రేపు పొద్దున ఏ టైంకి అయితే ఇట్లా కట్టినామో మళ్ళీ అదే టైంకు, తెల్లారి అదే టైంకి మనం చూసుకోవాలన్నట్టు. ఇగో ఇది నెక్స్ట్ డే ఒక పక్కకు పెట్టేసినట్లా. ఇగో చూడండి ఎంత మంచిగా మొలకలు వచ్చినాయో. ఆ చున్నీ లోపటి నుండి మొలకలు బయటకు వచ్చినాయి. ఇక మిగిలిన ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అట్లా జల్లిలో పెట్టినాం కదా, కిందంతా అడిచిపోయినాయి అన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఇప్పి చూస్తున్నా. ఇక చూడండి మొలకలు ఎంత మంచిగా వచ్చినాయో. కొన్ని జిగురు ఉంటాయి. అది ఎందుకంటే మనం కడిగేటప్పుడు మంచిగా కడగాలి. నానిన తర్వాత 2-3 సార్లు కడిగి ఇట్లా పెట్టాలి. అప్పుడు జిగురు ఏముండదు. ఇప్పుడు నాకు జిగురు కానీ జిడ్డుగా అట్లా ఏం లేకుండా మొలకలు మంచిగా వచ్చినాయి. ఒక్కొక్క దానికి చూడండి మంచిగా 1/2 ఇంచు వరకు మొలకలు వచ్చినాయి. శనగలకు కానీ పెసర్లకు కానీ రెండింటికి మంచి మొలకలు వచ్చినాయి. ఇప్పుడు వీటితోని నేను ఎట్లా మొలకలతోని ఫ్రై ఎట్లా చేస్తా చూపిస్తా. కొందరేమో వట్టిగానే తింటారు. మా పాప వట్టిగానే తింటుంది. ఇంకా మా బావ కోసం నేను ఇట్లా శనగలు కొంచెం గుడాల్లాగా వేస్తాను అన్నట్టు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి అది కొంచెం ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనకి ఎంత శనగలు కావాలో అంత వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఒక 3 to 4 minutes మంచిగా 2-3 సార్లు మూత పెట్టి 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం కొంచెం, అంటే పచ్చిమిర్చి వేసినాం కదా, ఇంకొంచెం కారం కావాలనుకుంటే కొంచెం కారం ఉప్పు వేసుకొని మంచిగా ఇంకొక 2 minutes ఫ్రై చేసి మూత పెట్టేసి ఒక 2 minutes తర్వాత కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి. అంతే, మంచిగా మొలకలు మంచిగా ఉంటాయి. ఇందులో కొంచెం పచ్చి ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఈ 2 పిండుకొని తింటే ఇక సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.